అంటే చాలా మంది అసలు చెప్పొచ్చు, కానీ రియల్ గా నేను బాగా అభిమానించి వ్యక్తి మీరు. థ్యాంక్ యూ అన్న. ఏ జన్మలో నేను ఎంత పుణ్యం చేశానో నాకు అర్థం కాలేదన్న. ఒక కాల్ చేస్తే సార్ మీకు తిట్టేవాళ్ళు కూడా రావచ్చని నాకు చెబితే సచిన్ గారు పర్వాలేదన్న అంటే ఇప్పుడు మీది రెండో కాల్ అన్న. ఎంత అద్భుతంగా బాగున్నారని అడిగారన్న. తల్లిదండ్రులు ఇలాంటి మాట్లాడుతారన్న. ధన్యవాదాలన్న. థ్యాంక్ యూ కొండయ్య గారు కాల్ చేసినందుకు. అండ్ నాకు నేను కొన్ని కామెంట్స్ చదువుతున్నప్పుడు మీకు సంబంధించి ఎక్కడో ఏదో చదువుతూ ఉన్నప్పుడు వినిపించిన ఒక మాట, కంటెస్టెంట్స్కి వార్నింగ్ ఇస్తున్నారు. దువ్వాడ శ్రీనివాస్ బయట నుంచి మాధురికి ఎవరైనా సపోర్ట్గా కాకుండా కమెంట్ చేస్తూనో లేకపోతే వాళ్ళకి అగైనెస్ట్గా మాట్లాడితే అలాంటి వాళ్ళకి సంబంధించి టార్గెట్ చేసేలా ఒక టీంని ఏర్పాటు చేశారు. ఇస్ ఇట్ ట్రూ? పచ్చి అబద్ధం. ఎందుకు వచ్చింది? మాకు బిగ్ బాస్ గురించి మీకు చెప్పాను. రెండోసారి పిలుపు వస్తే వెళ్ళాం. అది బాగుండదు, వెళ్ళాలి అని వెళ్ళాం. గౌరవించుకుంటే వెళ్ళాం, టీంని గౌరవించుకుంటూ వెళ్ళాం. ఇందులోకి వెళ్ళింది మేము గొడవలు పట్టడానికో, ఎవడినో శాసించడానికో, ఎవడినో విమర్శించడానికో, తిట్టడానికో కాదండి. ఒక్క రోజున్నా పర్వాలేదు, వెళ్ళాం, పిలిచారు, వెళ్ళాము, వచ్చేస్తే పర్వాలేదు. ఆఖరి వరకు ఉండాలని ఏం లేదు. మా మార్క్ మేము పెట్టుకుని బయటకు వచ్చేస్తాం తప్ప ఎవరండి వాళ్ళంతా మన పిల్లలండి, చిన్నవాళ్ళండి, మాధురి కన్నా చిన్నవాళ్ళండి. కాల్స్ వస్తున్నాయి శ్రీనివాస్ గారు. మనం అనుకున్నాం ఒక హాఫ్ అన్ అవర్ గా తీసుకుందాం చెప్పి ఫ్లైట్ స్టార్ట్ అయింది. ఇంకొక కాల్ ఉన్నారు వైజాగ్ నుంచి, శ్రీనివాస్ గారు. హలో శ్రీనివాస్ గారు ఉన్నారు, మాట్లాడండి. సార్ నమస్కారం. శ్రీనివాస్ గారు నమస్కారం అండి. ఏ ఊరమ్మా? ఏ ఊరండి? విశాఖపట్నం. సార్ విశాఖపట్నం. ఓకే మన ఊరేనా? బాగున్నారా? మేము ఎప్పటి నుంచి ఫాలో అవుతున్నాం సార్, మీరు చాలా మంచోళ్ళండి. సార్ అదే మీరు ఎన్ని మనసులో పెట్టుకుని ఏమో అలా ముందుకెళ్తున్నా నాకు ఎంత ఆనందం కలుగుతుందండి. ఇప్పుడు మేడం గారు అందులోకి వెళ్తే చాలా బాగా ఆడుతున్నారు. థ్యాంక్ యూ అండి. నేను మెసేజ్ కూడా పెడుతున్నాను మీకు, అదే మీ నెంబర్ అవ్వండి, మాట్లాడాలి. ఇప్పుడు ఎంతో మంది ఏదో అంటారు ఇంటి దగ్గర నుంచి విడిపోవడం, అవన్నీ చిన్న విషయాలండి. అది ఏదో ప్రాబ్లం అయితే నాకు ఇది అవ్వదు కదా. అవును సార్. ఈ అందరూ తీసుకుని అలా మాట్లాడడం వల్ల నాకు చాలా బాధ అనిపిస్తుంది. అవును సార్. అందరూ మీ ఇప్పుడు మేడం గారి గురించి చాలా మంది వాళ్ళకి ఏం తెలుసు ఏంటో అర్థం అవట్లేదు. పాపం ఆవిడ ఎంత బాగా వండుతున్నారు, అందరూ తింటున్నారు గట్టిగా. అలా మాట్లాడుతున్నారు వీళ్ళు. ఒక్కరోజు భోజనం పెట్టమనండి, అలాగే పాపం అందరికి నీట్ గా పెడుతున్నారు సార్. మీరు మాత్రం మంచోళ్ళండి అందరూ. ఇప్పుడు నేను మెసేజ్లు కూడా పెడుతున్నాను సార్, మీరు చూడలేదేమో. మాధురి గారిని ఏమనంటే నేను కౌంటర్ ఇస్తున్నానండి, నాకు కింద బిగ్ బాస్ మెసేజ్లు ఉంటాయి కదండి. అవును సార్. అదే ఏమంటే మేడం ఏంటి 100 మందికి ఆవిడ పాపం అందరికి జాబ్లే ఇస్తున్నారు, మీరే ఇస్తున్నారు మీ మొక్కలకి, ఆవిడలాగా మనం బతకలేము అన్నట్టు నేను పెడుతున్నాను. వాస్తవం. ఆవిడ ఏంటి మళ్ళీ విశాఖపట్నంలోని బ్రాంచ్ కూడా పెడతా అన్నారు. మీరు ఏం చేస్తారు ఇలాంటి? ఇంకో 100 మందికి ఉపయోగం కల్పిస్తారు ఆవిడ. అవును. అలాంటి మీకు అంత వనరూపుగలు మీరు, ఆవిడ వేరు ఆవిడ స్థాయి వేరు అని చెప్తున్నాను సార్. మేము ఎంతో మంది విమర్శిస్తుంటే చాలా బాధపడుతున్నాను సార్. ఒక్కోసారి చాలా ఒత్తిడికి గురవుతుంటే మీ మాటలు నాకు చాలా సంతోషాన్ని ఇచ్చాయి సార్. 3 కాలర్స్ కూడా సపోర్ట్ చేసి మాట్లాడారు. తప్పకుండా మీ అభిప్రాయాల్ని, మీ ఆలోచనల్ని ఈ దువ్వాడ శ్రీనివాస్ బ్రతికున్నంత వరకు కూడా కాపాడుతాడు సార్. ప్రజల కోసం పనిచేస్తాను సార్, కష్టపడి ఉంటాను సార్. మీ ఆశయాలు ఎక్కడ కూడా నా వల్ల నష్టం జరగదు సార్. మీ అభిప్రాయాన్ని, మీ మంచి అభిప్రాయాన్ని నా దేవుడు నాకు ఇచ్చిన. ఇప్పుడు నాకు ఒకప్పుడు ఇంటి దగ్గర ఏదో కోపం వచ్చింది, నేను అంత దీనిగా తీసుకున్నా వెళ్ళిపోయినట్టు వాళ్ళు చేసుకుంటేనే ఇలా అవుద్దని నాకు తెలిసి. అవును సార్. కావాలని ఎవరు చేసుకోం కదా సార్, కావాలని ఎవరు చేసుకోం కదా సార్. ఫ్యూచర్ లో బిగ్ బాస్ కింద వస్తాయి కదా సార్ మెసేజ్లు అవి పెడుతూ ఉంటాను అనమాట. ఇలాగ ఇంకా నుంచి లైవ్. అవును సార్. అందులో నేనే ఎక్కువ పెట్టానండి మాధురి గారి గురించి, ఆవిడ మంచి మనిషి, అది ఇది వీళ్ళందరూ ఏమన్నా వాళ్ళకి ఏం తెలుసు అని మాట్లాడు. ఇప్పుడు చూడండి అందరికి పాపం తినమ్మా అంటున్నది. తక్కువ వాళ్ళందరూ మరి ఏం అర్థం అవుతుందో అలా ఎవరన్నా సేదాన్ని తీసుకొచ్చాను. నేను అంటాను సేదాన్ని తీసుకుని కదా బాబు, మీ ఇంటికి తీసుకెళ్ళిపోండి. మరి బిగ్ బాస్ పంపించిన తర్వాత వాళ్ళ ఇంటికి ఎందుకు, మీ ఇంటికి తీసుకెళ్ళొచ్చు కానీ అంటున్నాను. రైట్ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. చాలా మంది కాల్స్ బ్యాక్ టు బ్యాక్ ఉన్నారు. సో చాలా మంది కాల్స్. లెట్స్ కొంచెం ఒకటి ఎవరండి నెక్స్ట్ కాలర్? పెద్దయ్య.